సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, అసలు రాఘవ్ చెడ్డా సిచ్యువేషన్ ఇలా ఎందుకు మారింది? మార్చ్ 2024 అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ప్రొటెస్ట్లో ఉంది. బట్ రాఘవ్ చెడ్డా లండన్లో ఉన్నాడు. అండ్ ఇచ్చిన రీజన్ ఏంటో తెలుసా? ఐ సర్జరీ. కానీ ఇది పాలిటిక్స్ కదా, సో పర్సెప్షన్ మ్యాటర్స్. సో వాళ్ళ లీడర్ కష్టంగా ఉంటే అసలు మనోడు ఎక్కడా అని క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అక్కడి నుంచి రాఘవ్ చెడ్డా కట్టుకున్న ఒక పెద్ద గోడకి క్రాక్స్ స్టార్ట్ అయ్యాయి. పంజాబ్లో కాన్ఫ్లిక్ట్స్, సీఎం భగవంత్ మాన్తో డిఫరెన్సెస్, అండ్ తన సొంత పార్టీ లీడర్సే తన మీద ఆరోపణలు వేశారు. ఏమని? బీజేపీ మీద సాఫ్ట్గా ఉంటున్నాడు, గట్టిగా ఫైట్ చేయట్లేదు అని. అండ్ ఫైనలీ ఇప్పుడు డెప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి కూడా తీసేశారు. అండ్ ఇప్పుడు అతని స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను ఒక వూండెడ్ లయన్, అంటే గాయపడిన సింహాన్ని అంటున్నాడు. బట్ ఇక్కడే రియల్ క్వశ్చన్ ఉంది, అతను నిజంగానే ఒక సింహమా లేదంటే ఒక ఐసోలేటెడ్ లీడర్? అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? సో ఇక్కడ మొత్తం 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీ నెంబర్ 1, అతని పార్టీలో అతనే ఫైట్ చేసుకొని కంబ్యాక్ ఇస్తాడా? పాసిబిలిటీ నెంబర్ 2, న్యూ పొలిటికల్ షిఫ్ట్, అంటే వేరే పార్టీస్ లైక్ బీజేపీ ఆర్ కాంగ్రెస్లోకి షిఫ్ట్ అవుతాడా? పాసిబిలిటీ నెంబర్ 3, ఇప్పుడు ఇంత కష్టపడి ఒక సోలో ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు కదా, దాన్ని వాడుకొని ఇండిపెండెంట్గా బయటకు వస్తాడు. కానీ ఒక్కటైతే క్లియర్, ఇది పాలిటిక్స్, ఇమేజ్తో గేమ్ నడవదు, గ్రౌండ్ రియాలిటీతో నడుస్తుంది. సో నెక్స్ట్ టైం ఒక లీడర్ని ఫాలో అయ్యే ముందు రీల్స్ కాదు, రియాలిటీ చూడండి, కొంచెం ఆలోచించు.